యూజువల్గా కొంతమంది థైరాయిడ్ గడ్డలతో వస్తూ ఉంటారు. అంటే గొంతు భాగం ముందు భాగంలో గడ్డ ఉంటుంది. వీళ్ళకి ఆపరేషన్ చేయాలా వద్దా అన్నది డిసైడ్ చేయడానికి కొన్ని కారణాలు ఉంటాయి. థైరాయిడ్ గడ్డ పెరగటానికి మామూలుగా హార్మోనల్ చేంజెస్ వల్ల, అంటే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళు అయ్యే టైంలో వాళ్ళలో థైరాయిడ్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళలో బ్రెయిన్ నుండి TSH అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. దానివల్ల థైరాయిడ్ గ్లాండ్ కొద్దిగా సైజ్ పెరుగుతుంది. దీన్ని కొలాయిడ్ గాయిటర్ అంటాం. ఇది చాలామందికి కామన్గా ఉండి కొద్దిగా సైజ్ పెరిగి తర్వాత సైజ్ తగ్గిపోతుంది. అది కాకుండా పెద్ద వయసు వాళ్ళల్లో కొంతమందికి థైరాయిడ్ గ్లాండ్ ఎక్కువ పనిచేయటం కానీ తక్కువ పనిచేయటం కానీ, ఎక్కువ పనిచేయడం అంటే హైపర్ థైరాయిడిజం అంటాము, తక్కువ పనిచేయడం అంటే హైపోథైరాయిడిజం అంటాం. దీని వలన ఈ హార్మోనల్ మార్పిడి వలన కొంతమందికి థైరాయిడ్ గ్లాండ్ సైజ్ పెరుగుతుంది. ఇవి కాకుండా ఉప్పులో ఈ అయోడిన్ శాతం తక్కువ ఉండటం, ఇట్లాంటి వాళ్ళలో కూడా ఈ థైరాయిడ్ గ్లాండ్ సైజ్ పెరుగుతుంది. అయితే థైరాయిడ్ గడ్డలకి ప్రతి పేషెంట్కి ఆపరేషన్ అవసరమా అన్నదానికి కొన్ని కారణాలు వెతకాల్సి వస్తుంది. థైరాయిడ్ గ్లాండ్ సైజ్ పెరగటం వలన వాళ్ళలో కొన్ని ప్రెషర్ ఎఫెక్ట్స్, అంటే గొంతులో నుండి మనం అన్నవాహిక అలాగే శ్వాసం తీసుకునే ఎయిర్ పైప్, అంటే ఫుడ్ పైప్, ఎయిర్ పైప్, ఇవి రెండు ఉంటాయి. వీటిపైన ప్రెషర్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే థైరాయిడ్ పనితీరు బట్టి మనం ఆపరేషన్ చేయాలా వద్దా అన్నది డిసైడ్ చేసుకుంటాం. ఇవి కాకుండా కొంతమందికి క్యాన్సర్ ఉండే అవకాశాలు ఉంటాయి. థైరాయిడ్ గ్లాండ్లో వచ్చే క్యాన్సర్లు పాపులరీ క్యాన్సర్ లేదా ఫాలిక్యులర్ క్యాన్సర్ లేదా మెడులరీ క్యాన్సర్ లేదా అనాప్లాస్టిక్ అంటాం. ఏ రకమైన క్యాన్సర్ ఉన్నా కానీ వీళ్ళలో థైరాయిడ్ ఆపరేషన్ చేస్తాం. గాయిటర్ అంటే థైరాయిడ్ గ్లాండ్ పెరిగిన ప్రతి పేషెంట్కి ఆపరేషన్ అవసరమా లేదా అన్నది మనము వాళ్ళ కండిషన్, వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ బట్టి మనం డిసైడ్ చేయాలి. ఒకవేళ క్యాన్సర్ ఉంటే మాత్రం కంపల్సరీ ఆపరేషన్ చేయాలి. క్యాన్సర్ లేని వాళ్ళలో సిమ్టమ్స్ ప్రకారం మనం ఆపరేషన్ చేస్తాం. కొంతమందికి ఏమీ ప్రాబ్లం లేకుండా జస్ట్ గ్లాండ్ సైజ్ పెరిగి ఉంటుంది, కొలాయిడ్ గాయిటర్, అదే పిల్లల్లో నుండి పెద్దవాళ్ళు అయ్యే టైంలో వాళ్ళల్లో, అట్లాంటి వాళ్ళల్లో వాళ్ళకి ఆపరేషన్ అవసరం లేదు. ఆడవాళ్ళల్లో సిమ్టమ్స్ లేకపోయినా కొంతమందికి స్వెల్లింగ్ వల్ల వాళ్ళకి కాస్మెటిక్ పర్పసెస్ కోసం ఆపరేషన్ చేయబడుతుంది. ఆపరేషన్ ప్రతి పేషెంట్కి అవసరం లేదు. మనం కండిషన్ ప్రకారం మనం డిసైడ్ చేసుకొని చేయాల్సి వస్తుంది.